బాలగారు, సుందరి, అనంత్ వచ్చేసారా? ఈ లాలీపాప్లు ఎంత బాగున్నాయో. బాలగారు, ఎవరికి చెప్పకుండా స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చారు? సుందరి, నేను చదువుకోవడానికి వచ్చాను స్కూల్కి. అక్కడున్నారుగా, వాళ్ళు నన్ను క్లాస్ లోపలికి వెళ్ళనివ్వలేదు. అప్పుడు ఈ అంకుల్ వచ్చి అనంత్ వస్తాడని చెప్పి ఇవన్నీ ఇప్పించాడు. తింటూ ఉన్నాను. అనే పద వెళ్దాం. లేదు, నేను ఇక్కడ స్కూల్లో చదువుకుంటాను. మీరు చదువుకోవడం ఏంటి బాలగారు? నువ్వేగా చెప్పావు, బాగా చదువుకుంటే డిగ్నిఫైడ్గా బతకవచ్చు, నాలెడ్జ్ వస్తుంది, గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుందని చెప్పావు కదా. మర్చిపోయావా సుందరి? అదేదో మాట వరుసకి చెప్పానండి. నువ్వు ఎలా చెప్పినా నేను చదువుని సీరియస్గా తీసుకున్నాను. అందులోనూ ఈ స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందంట. నాకు బొమ్మలు గీయడం బాగా వచ్చు కదా. ఈ స్కూల్లో జాయిన్ అయ్యి కాంపిటీషన్ గెలిచేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఏం చెప్పావు వదినా? ఇందాక మీ బాబాయ్ సిగరెట్ తాగే విషయంలో బాలాగారికి సిగరెట్ తాగకూడదని మోటివేషన్గా చెప్పిన మాటల్ని ఆయన సీరియస్గా తీసుకున్నారు. అనంతు, స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి వాళ్ళకి 17 రూపీస్ ఇచ్చాను. లేదు సార్, 15 రూపీసే ఇచ్చారు. డబ్బులు తీసుకొని కూడా నన్ను లోపలికి పంపించట్లేదురా అనంతు. అనయ్య, ముందు ఇంటికి వెళ్దాం పద. మరి స్కూల్కి తర్వాత వెళ్దామండి. ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి. నన్ను స్కూల్లో జాయిన్ చేస్తారుగా. ముందు ఇంటికి వెళ్దాం పద. స్కూల్లో నన్ను ఎప్పుడు జాయిన్ చేస్తారు? జాయిన్ చేస్తాంలేండి. ముందు పదండి వెళ్దాం. సుందరి చెప్పింది కదా, పదరా వెళ్దాం. ఇప్పటిదాకా బుర్ర తినేసాడు ఈ మెంటలాడు. ఏమన్నారు? సారీ మేడం. మీకు ఆయన గురించి ఏం తెలుసని నోరు జారుతున్నారు? ఆ దేవుడు ఆయనకు ఆ శాపం ఇవ్వకపోయి ఉంటే నిన్ను నీ స్కూల్ని కూడా కొనేస్తారు.